పుష్ప 2 సక్సెస్ ఇండస్ట్రీలో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మేకింగ్ పరంగానే కాదు, సీక్వెల్ ప్లానింగ్ విషయంలోనూ పుష్పరాజ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న దేవరా టీం పుష్పరాజ్ ఫార్ములానే ఫాలో అవుతోంది. పుష్ప సక్సెస్ తరువాత సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో పార్ట్ 2ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేశారు దర్శకుడు సుకుమార్. ముందు అనుకున్న కథని మార్చి కొత్త ట్రీట్మెంట్తో భారీ స్కేల్లో మూవీని ప్లాన్ చేశారు. అందుకే పుష్ప 2 తొలి టీజర్లో కనిపించిన సన్నివేశాలేవీ సినిమాలో కనిపించలేదు. పుష్ప 2 విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములానే దేవరా 2 కోసం కూడా అప్లై చేస్తున్నారు మేకర్స్. కథ పూర్తిగా మార్చకపోయినా తొలి భాగం సక్సెస్ తరువాత క్రియేట్ అయిన అంచనాలను రీచ్ అయ్యేలా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలివేషన్, ట్రీట్మెంట్ విషయంలో కీలక మార్పులు చేస్తున్నారట దర్శకుడు కొరటాల. దానికి తగ్గట్టుగా స్కేల్, బడ్జెట్ విషయంలోనూ మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేస్తారు. సో దేవరా 2కు ఎలానో ఇంకా టైం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2కు కలిసొచ్చిన ఫార్ములా దేవరాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. అసలే పవన్ సినిమాల లైనప్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు పక్కాగా రిలీజ్ అవుతుంది అనుకున్న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. అదేంటి, పవన్ సినిమా రిలీజ్కి ఇబ్బందులేంటి అనుకుంటున్నారా? వాచ్ ఇట్. ప్రమోషన్ స్పీడ్ పెంచిన హరిహర వీరమల్లు టీం మరో అప్డేట్ ఇచ్చింది. తాజాగా సినిమాలో బాబీ డియోల్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ మీద రిలీజ్ డేట్ కూడా ఉండటంతో పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ముందు చెప్పినట్టుగా మార్చి 28నే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేయటంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ మొదలైంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. గతంలో భీష్మ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటూ కొత్త డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. యంగ్ హీరోలు నటిస్తున్న సీక్వెల్ మూవీ మ్యాడ్ స్క్వేర్ కూడా అదే టైంకు రిలీజ్ కానుంది. మార్చి 29న ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మోస్ట్ అవైటెడ్ మలయాళం మూవీ L2 ఎంపురాన్ కూడా హరిహర వీరమల్లు రిలీజ్ కు ఒక్కరోజు ముందు మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ అనౌన్స్మెంట్ల తర్వాత పవన్ మూవీ వాయిదా పడుతుందా అన్న డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు టీం కూడా మరోసారి డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో బిగ్ క్లాష్ తప్పదా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య పాన్ ఇండియా సినిమాల విషయంలో ఓ వింత ఫార్ములాని ఫాలో అయ్యారు మేకర్స్. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టారు. అయితే అన్నిసార్లు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి లేదు. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ల విషయంలో ప్రమోషన్సే మేజర్ రోల్ ప్లే చేశాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు ఘన విజయం సాధించగా గేమ్ చేంజర్ నిరాశపరిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు సీనియర్ హీరో వెంకటేష్. సినిమా వేడుకల్లోనూ గతంలో ఎన్నడూ ఓపెన్ అవ్వనంతగా ఓపెన్ అయి మాట్లాడారు. వెంకీ స్వయంగా ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవడంతో సినిమా ఆడియన్స్ కు మరింత చేరువైంది. అది సినిమా సక్సెస్ విషయంలోనూ కనిపించింది. డాకు మహారాజును కూడా బాలయ్య భారీగానే ప్రమోట్ చేశారు. వెంకీ రేంజ్ లో కాకపోయినా వరుసగా ఇంటర్వ్యూల్లో కనిపించారు. అందుకే ఆ సినిమా కూడా సక్సెస్ సౌండ్ చేసింది. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మీద మాత్రం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఓవైపు సీనియర్లు వరుసగా ప్రమోషన్స్ చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కనీసం కామన్ ఇంటర్వ్యూస్ లోనూ చెర్రీ కనిపించలేదు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు చెయ్యాల్సినంత హడావిడి కనిపించలేదు. దీంతో చరణ్ లాంటి యంగ్స్టర్స్ వెంకీ, బాలయ్యలను చూసి నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇండియాలో సినిమాలు, రాజకీయాల మధ్య విడదీయరాని సంబంధం ఉంది. వెండితెరని రూల్ చేసిన చాలా మంది స్టార్స్ రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విషయంలో తమ సినిమా బ్యాక్గ్రౌండ్ ని కూడా పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. త్వరలో పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న విజయ్ తన ఆఖరి సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జననాయగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చాలా కాలంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది. అప్పటి నుంచి తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి చిత్రాన్ని మాత్రం పూర్తిగా పొలిటికల్ డ్రామాగానే ప్లాన్ చేశారు.
ఈ మధ్య కాలంలో పొలిటికల్ సెన్సేషన్ గా మారిన పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు రీసెంట్ ఎలక్షన్స్ టైంలో పవన్ సినిమాల టీజర్స్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆమె ఎలక్షన్స్ కు ముందు ఎమర్జెన్సీ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అప్పట్లో సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. గతంలో చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ కూడా పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్న టైంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో అలరించారు. సంక్రాంతి సందడి అయిపోయింది. హీరోలందరూ పండుగ మూడ్ నుండి బయటకు వచ్చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే మాక్సిమం హీరోలంతా సెట్స్ లోనే బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, డీటెయిల్ గా చూద్దామా? డాకు మహారాజ్ థియేటర్స్ లో ఉండగానే అప్పుడే అఖండ 2తో బిజీ అయ్యారు బాలయ్య. ప్రయాగ్రాజ్ షూటింగ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యూనిట్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది. మరోవైపు ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ షూట్ అజీజ్ నగర్ లో జరుగుతుంది. ప్యారలల్ గా ఫౌజీ షూటింగ్ RFCలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్నా లేకపోయినా ఆయన సినిమాల షూటింగ్ సాగలేదు. హరిహర వీరమల్లు షెడ్యూల్ శంషాబాద్ లో జరుగుతుంది. నాగార్జున కొత్త సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. నాని హిట్ 3 యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లరి నరేష్ సినిమా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న SSMB 29 షూటింగ్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరీర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో యమా స్పీడ్ చూపిస్తున్నారు హాట్ బ్యూటీ పూజా హెగ్డే. బాలీవుడ్ మూవీతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పూజ ఇప్పుడు సౌత్ లో బిజీ అయ్యారు. వరుస సినిమాలు లైన్ లో పెట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. అయితే ఈ జోరుకు సడన్ బ్రేక్ వేసింది సెన్సార్ బోర్డ్. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా దేవాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు పూజ. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ లోనూ నటించారు. అయితే ఆ సీన్స్ కు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. UBS సర్టిఫికెట్ కావాలంటే బోల్డ్ సీన్స్ నిడివి తగ్గించాలంటూ కండిషన్ పెట్టింది. సెన్సార్ బోర్డు కండిషన్ తో బిగ్ బ్యాంగ్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న పూజ ఆశలకు బ్రేక్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆ సీన్ కూడా ఉండి ఉంటే సోషల్ మీడియాలో పూజ మరింతగా ట్రెండ్ అయ్యేవారని అంచనా వేస్తున్నారు. దేవాతో పాటు సూర్య, రెట్రో, జననాయగన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిసోయో.